హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మేక తలకాయ కర్రీ చేయాలనుకుంటున్నాను. మా ఆయనగారు అయితే మేక తలకాయ తీసుకొని వచ్చారు. అది కేజీ కూర తీసుకొచ్చారు. ఒక తలకాయ కేజీ అవ్వింది. దాన్ని అయితే ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని కడిగేసుకొని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 6 పచ్చిమిర్చి తీసి కట్ చేసుకోవాలి నిలువుగాన. పెద్ద ఆనియన్స్ ఒకటి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఆ కుక్కర్ గిన్నెలోనూ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అంటే 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా చిటికెడంత పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి. అది బాగా వేగిన తర్వాత దాంట్లో ఈ మేక తలకాయ మనం కడిగి పెట్టుకున్నాం కదా పక్కని, అవన్నీ మేక తలకాయని వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దాంట్లో టమాటా పేస్ట్ కూడా వేసుకోండి, మర్చిపోయాను. 2 పెద్ద సైజు టమాటాలు 2 తీసుకొని పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపి ఈ మేక తలకాయ కూడా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కారం వేసుకోండి. కారం ఏంటంటే మీరు ఎంత అయితే తింటారో అంతే మీరు కారం వేసుకోండి. అలాగే కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో మామిడికాయ మీడియం సైజు ఒక మామిడికాయ తీసుకున్నాను నేను. మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఫైనల్గా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి దాంట్లో సరిపడంత వాటర్ పోసుకోండి. వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేయండి. నాకైతే 3 విజిల్ వేయించాను. 3 విజిల్కి నా మేక తలకాయ కూర అయితే ఉడికిపోయింది. దాన్ని తీసి ఇలాగా పైన కొత్తిమీరతో లాస్ట్గా గార్లిక్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మేక తలకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వండుకుంటే పిల్లలు అందరూ కూడా తింటారండి. చూస్తారు కదా ఎంతో టేస్టీ అయిన మేక తలకాయ కూర. దీంట్లో మెదడు ఉంటుంది కదండి, అది డైరెక్ట్గా ఈ మనం మేక తలకాయ ఉడికించేటప్పుడు కుక్కర్లో వేయకండి. ఎందుకంటే అది పేస్ట్ అయిపోద్ది. అది మనం కుక్కర్ విజిల్ వచ్చి మనం అయిపోయిన తర్వాత దించేస్తాం కదా, అప్పుడు వేసుకొని కొద్దిగా ఉడికించుకుంటూ ఒక 5 నిమిషాలు సరిపోద్ది. చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన మేక తలకాయ కర్రీ. నా స్టైల్లో అయితే నేను ఎలా చేశాను, మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో మాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.